आया हूँ राजा। अच्छा बड़ा बच्चा ऊपर जा बच्चे फोटो करना ना वीडियो 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 तुम्हें क्या आस అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాత్. కడప నగరంలో గౌస్నగర్ ఉర్దూ స్కూల్కు గ్రౌండ్ లేదు. ఇక్కడ వందలాది మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళకి పిల్లలకు గ్రౌండ్ లేదు. గ్రౌండ్ లేని వలన పిల్లలు రోడ్ల మీద ఈ స్కూల్ భవనం మిద్దె మీద ఆడుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు, అలాగే రెవెన్యూ మంత్రి గారు, పురపాలక మంత్రి గారు, కలెక్టర్ గారు చొరవ తీసుకొని, కమిషనర్ గారు చొరవ తీసుకొని ఈ స్కూల్కు భవనానికి స్కూల్కు ప్రభుత్వ స్థలాన్ని గ్రౌండ్ కొరకు స్థలం కేటాయించాలని కోరుకుంటున్నాం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి. మన కడప నగరంలోని 27వ డివిజన్ గౌస్ నగర్లో ఉర్దూ ప్రాథమిక ఉన్నత పాఠశాల. మన ఈ పాఠశాల ఏర్పడి దాదాపుగా 40 సంవత్సరాలు అవుతున్నది. ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాల వరకు ఇప్పుడు మన ఈ ఉన్నత పాఠశాల వరకు మన విద్యార్థులకు ఆడుకోవడానికి ఆట స్థలం లేదు. దానికోసము మన కడప నగరంలో ఉండే ఎమ్మెల్యే గారికి మరియు అలాగే కలెక్టర్ గారికి అలాగే డిఓ గారికి కూడా మేము వినతి పత్రాలు ఇచ్చినాము. ఒకసారి మీరు చూడండి, దాదాపుగా ఇక్కడ 230 మంది స్తోమత గల విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ చాలామంది నిరుపేద వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చాలామంది ఆటకు ప్రోత్సాహం ఉంది. ఇక్కడ పీటీ కూడా అలాట్ అయినారు. నెక్స్ట్ ఇయర్ నుంచి 10వ తరగతి కూడా ఉంది. దయచేసి మనకి మా గౌస్ నగర్కి ఈ పాఠశాలకి ఆట స్థలం ఇవ్వాలని, అలాగే ఇక్కడ ఉండే విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తు కావాలంటే క్రీడతోనే సాధ్యమవుతుందని, అలాగే ఈ క్రీడ చాలామంది ఇక్కడ ఆసక్తిగా ఉన్నారు. ఇక్కడ గ్రౌండ్ ఉంటే నిజంగా చాలామంది క్రీడా ఆణిముత్యాలు తయారవుతారని నేను భావిస్తూ ఈ నిరసన కార్యక్రమానికి మన డివిజన్ ఇన్ఛార్జ్ అమానుల్లా, మన అల్లా ప్రకాష్ మరియు ఎంఆర్ఎఫ్ ముస్లిం ఫెడరేషన్ వ్యవస్థాపకుడు దస్తగిరి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాగా లోకేష్ గారు మాకు గ్రౌండ్ కావాలి. నాగా లోకేష్ గారికి, చంద్రబాబు గారికి మాకు గ్రౌండ్ లేదు, మాకు గ్రౌండ్ స్థలం కావాలి. మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ముఖ్యమంత్రి గారు మాకు మా కడప గౌస్నగర్ ఉర్దూ స్కూల్కి గ్రౌండ్ కావాలి, మంజూరీ చేయాలి. మీరు దయచేసి స్థలం కావాలి, గ్రౌండ్ కావాలి, మేము ఆడుకోవాలి. ఉర్దూ స్కూల్లో గ్రౌండ్ లేవు, మాకి ఉర్దూ స్కూల్లో గ్రౌండ్ కావాలి, మంజూరుగా కావాలి.